నమస్తే, వెల్కమ్ టు RP7 న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఘనంగా శ్రీ కొండ మైసమ్మ తల్లి జాతర మహోత్సవం. ఆదిలాబాద్ జిల్లా వేల మండలంలోనే సాంగడి గ్రామంలో అట్టహాసంగా ఆలయ భూమి పూజ. కరీంనగర్ లో దారుణం. కరీంనగర్ రూరల్ మండలం బొమ్మకల్ గ్రామానికి చెందిన ఓ తల్లి కొడుకుకి విషమిచ్చి తాను బలవన్మరణానికి పాల్పడింది. రామగుండం పోలీస్ కమిషనర్ మరియు మంచిర్యాల డీసీపీ ఆదేశాల మేరకు కన్నెపల్లి బుద్ధారం గ్రామంలో కాటన్ సర్చ్. రామగుండం పోలీస్ కమిషనరేట్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ప్రారంభించిన సిపి. ఘనంగా శ్రీ కొండ మైసమ్మ తల్లి జాతర మహోత్సవం. మండల కేంద్రంలో శ్రీ కొండ మైసమ్మ తల్లి జాతర మహోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ జాతర మహోత్సవానికి ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై కొండ మైసమ్మ తల్లిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పూర్వం నుంచి వస్తున్న ఈ యొక్క జాతర మహోత్సవాన్ని ప్రతి సంవత్సరం జరుపుకోవడం జరుగుతుందని, ఊరంతా కుల సంఘాలు పెద్ద మనుషులు గ్రామం అంతా కలిసి గ్రామానికి ఎలాంటి అరిష్టం జరగకూడదని, ఎలాంటి కీడు రాకూడదని, వడగళ్ల వాన కురవకూడదని, రైతులు ప్రజలు అందరూ సంతోషంగా సుభిక్షంగా ఉండాలని, రైతులు పండించిన పంట బాగా పండాలని ఆ కొండ మైసమ్మ తల్లిని ప్రార్థించడం జరిగిందన్నారు. మైసమ్మ పండుగ కార్యక్రమంలో భాగంగానే సనాతనంగా వందలాది సంవత్సరం నుంచి వస్తున్నటువంటి రైతులు ప్రజలు వీళ్ళ మైసమ్మ దేవతను నమ్ముకున్నటువంటి ఈ ప్రాంతంలో మరి ప్రధానంగా ఈ గుట్టకు ఆచరణాత్మకంగా గత కొన్ని సంవత్సరాల నుంచి మన ప్రజలు ఎంతో అలంకరించి మరి పండుగ జరుపుకున్న సందర్భం. మరి ఈ పండుగకు ప్రధానమైనటువంటి మరి ముఖ్య అతిథిగా మరి ఎమ్మెల్యే గారు చీఫ్ మినిస్టర్ గారిని రాజశేఖర గారిని ఆహ్వానించడం మరి ఎంతో సంతోషకరమైన విషయం. మరి అట్లానే మైసమ్మ తల్లి కూడా ఇక్కడ సంబంధించిన ప్రజల్ని అట్లనే పంటల్ని కూడా అంత సమృద్ధిగా కాపాడాలని కోరుతున్నాం. దీవెన ఉండాలని. కోనరావుపేట మండల కేంద్రంలో మైసమ్మ తల్లి పండగ నిర్వహించుకోవడం జరిగింది. ఈ పండగకు మనకు ముఖ్య అతిథిగా మన ఎమ్మెల్యే ఆది శ్రీనాన్న గారిని ఆహ్వానించడం జరిగింది. ఈ ఆహ్వాన్ని మన్నించి ఇక్కడికి వచ్చిన ఆది శ్రీనాన్నకు ప్రత్యేక ధన్యవాదాలు. ఇక్కడికి వచ్చిన గ్రామ ప్రజలు పెద్దలు చిన్నలందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈ అమ్మవారి పండుగ మనం ప్రతి సంవత్సరం చేసుకుంటున్నాము. ఈ పండుగ చేసుకోవడం వల్ల మనకు పంటలు సమృద్ధిగా వండుకుంటూ గ్రామ ప్రజలను అందరినీ ఆరోగ్యాలతో ఉంచాలని ముగిస్తున్నాం. అందరి రైతులు మరియు గ్రామస్తులు ప్రతి సంవత్సరం జరుపుకున్నట్టుగానే మన కొండ మైసమ్మ తల్లికి ఈ సంవత్సరం కూడా ఘనంగా వేడుకలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గౌరవ ఎమ్మెల్యే గారు అయినటువంటి ఆది శ్రీనాన్న గారు మరియు ఎంపీటీసీ గారు మరియు స్థానిక ప్రజాప్రతినిధులు అందరూ కూడా పాల్గొని అమ్మవారి యొక్క కృపా కటాక్షలకు అందరూ కూడా ఆశీస్సులమైనము. ఈరోజు మన నూతనంగా ఎన్నికైనటువంటి ఆది శ్రీనాన్న గారి కార్యక్రమానికి రావడము చాలా సంతోషకరము. అమ్మవారు అందరినీ కూడా పాడి పంటలకు అన్నీ కూడా మంచిగా ఉండి ప్రతి సంవత్సరము ఇదే విధంగా ప్రతి సంవత్సరం అమ్మవారిని పంచుకునే విధంగా అందరికీ మంచిగా పాడి పంటలు మంచిగా వర్షాలు ఉండాలి అని కోరుకుంటూ మళ్ళొకసారి ఈ కార్యక్రమానికి చేసినటువంటి ఆది శ్రీనాన్న వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. మండల కేంద్రంలో కొండ మైసమ్మ తల్లికి ఊరంతా కూడా ఘనంగా పండుగ జరపడం, గతంలో కూడా ఒకసారి వచ్చి గండి మైసమ్మ తల్లి ఆశీస్సులు తీసుకోవడం, కోనరావుపేట మండల కేంద్రంతో పాటు ఈ ప్రాంతంలో అంతా మంచి జరగాలి, ఎలాంటి అరిష్టం జరగకూడదని చెప్పని మొక్కిపోవడం కూడా జరిగింది. ఈనాడు గ్రామానికి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు, గ్రామంలో ఉన్నటువంటి సంఘాలన్నీ కూడా కలిపి గ్రామ పెద్ద మనుషులు ఈరోజు గండి మైసమ్మ తల్లికి ఆనవాయితీ ప్రకారం ప్రతి ఏటా కూడా ఈ గ్రామానికి మండల కేంద్రానికి ఎలాంటి అరిష్టం రాకూడదని, ఎలాంటి కీడు జరగకూడదని, వడగళ్ల వర్షం పడకూడదని, రైతులకు రైతన్నలకు ప్రజలకు అంతా మంచిగా ఉండాలని, సుభిక్షంగా ఉండాలని, రైతుల పంటలన్నీ కూడా బ్రహ్మాండంగా పండాలని, సకాలంలో చక్కటి వర్షాలు పండాలని చెప్పని మరి కొండ మైసమ్మ తల్లికి ఓ పండుగ వాతావరణంలో ప్రతి ఇంటికి ఒకరి చొప్పున వచ్చి ఆ మైసమ్మ తల్లిని కొలుసుకోవడము, కొలవడము, ఆ తల్లి శాంతించే విధంగా పూజా కార్యక్రమాలు చేయడము ఈరోజు మన సంస్కృతిలో భాగంగా మన కార్యక్రమం చేయడం ఆనందదాయకం. ఈ కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి పెద్దలందరికీ కూడా కోనరావుపేట మండల కేంద్రంలో ఉన్నటువంటి అన్ని సంఘాల పెద్ద మనుషులకు, అన్ని ప్రజాప్రతినిధులకు, మాజీ ప్రజాప్రతినిధులకు నా వైపు నుంచి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ నీవు కూడా కొండ మైసమ్మ తల్లిని ప్రార్థించడం జరిగింది. తల్లి ఎలాంటి
అరిష్టం రాకుండా కీడు రాకుండా చూస్తూ ఈ గ్రామాన్ని చల్లగా కాపాడు తల్లి అని పంటలన్నీ కూడా రైతులు పండించిన పంటలన్నీ కూడా చక్కగా పండి వారి ఇళ్లలోకి చేరే విధంగా మరి ఆశీస్సులు అందేయాలని చెప్పని సందర్భం కోరుతూ అనేక గ్రామాల్లో కూడా ఆయా గ్రామ దేవతలు కూడా హైందవ సంస్కృతిలో మరి కార్యక్రమాలు చేయడం ఆనవాయితీగా వస్తున్నటువంటి సందర్భం మన సాంప్రదాయం. వీటన్నిటి కూడా అమ్మవారు మెచ్చి ఆశీస్సులు అందేయాలని చెప్పి సందర్భంగా ప్రార్థిస్తూ మరోసారి అందరికీ ఇక్కడ ఉన్నటువంటి కోనరావుపేట ప్రజానికానికి కొండ మైసమ్మ తల్లికి పూజా కార్యక్రమం చేస్తున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తాను. అందరికీ అంతా మంచి జరగాలని చెప్పని కొండ మైసమ్మ తల్లిని వేడుకుంటున్నాను. ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని సాంగటి గ్రామంలో అట్టహాసంగా ఆలయ భూమి పూజ. బేల మండలం సాంకిడి పెనుగంగా నది తీరాన 2 కోట్లతో నిర్మించిన తలపెట్టిన సుందర శివాలయ ఆలయ నిర్మాణానికి భూమి పూజ అట్టహాసంగా జరిగింది. గ్రామంలోని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం సభ్యులు గ్రామస్తుల సహకారంతో ఈ మహాకార్య నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. తెల్లవారుజామున 6 గంటలకు కొత్త సాంకిడి హనుమాన్ మందిరం నుండి శోభయాత్ర ప్రారంభమై పాత ఆయా గ్రామాల్లోని ప్రజలు కుటుంబ సమేతంగా మంగళ హారతులు డప్పు వాయిద్యాలతో పాత సాంకిడిలోని సంత్ మోతీజీ మహారాజ్ మందిర్ మీదుగా గ్రామంలోని పూర్వ వీధుల గుండా శివాలయ నిర్మాణ స్థలం వరకు శోభయాత్ర కొనసాగింది. వేద పండితులు శాస్త్రోక్తంగా శివాలయ నిర్మాణానికి భూమి పూజ చేశారు. 5 ఉద్యోగుల జంటలు ప్రత్యేక పూజలు హోమం నిర్వహించారు. ఎమ్మెల్యే పాయల్ శంకర్, మాజీ మంత్రి జోగు రామన్న వేరువేరుగా హాజరై ఆలయ నిర్మాణానికి పూజలు చేశారు. ఇప్పుడు అమ్మ తల మీద పెట్టుకో. దాదా ఇటు పంతులు ఏ ప్లేస్ పంతులు అన్న 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 वास्तो औषधे प्रतिदाने तस्मान् स्वावेशो अनमीवो भवानः यत्रे महे प्रतिदन्नो जुषस्वशन्नयेधिद्विपदेशं चतुष्पदे वास्तुपुरुषाय नमः. गन्धपुष्पाक्षरैरभ्यर्च नमस्कृत्य ओम इंद्रम विश्वरस्पति हवाम ओम नास्तो औषधे प्रज्ञाने तस्मान् स्वावेशो अनमीवो भवानः यत्रे महे प्रतिदन्नो जुषस्वशन्नयेधिद्विपदेशं चतुष्पदे वास्तुपुरुषाय नमः. अక్కడ అక్షరాలు వేయండి మధ్యలో మధ్య అక్షరాలుగా అని పంచామృత ఆయన పంచామృత శుంభ్ర దేవ మధ్య పంచామృత శుంభ్ర
आप्याय सर्वेतते विश्वतस्वमवृष्ण्यं भवावादस्सगङ्गहे परिक्रावन्नो कादिशं विष्णोदस्वस्य वाजिनः स्वभिरामुखाकरत्तन आयोगं हितारिषुतो जितं नमिक्षरे गतपस्योनं धितेषुतो धितमवस्सदाम अनिश्वरमावहमादयस्व स्वाहा कथं विष्णुभवस्य अव्यं जन्मधरामधव्यं पर्वमन्ना అంటే అయినాక అక్కడ శంకు పెట్టాక మధ్యలో स्वावेशो अनबीवो भवानः यत्ते महे प्रतिपन्नो दिशस्व शन्नैभिर्विपदेशं यदस्पुरे आस्तुपुरुषाय नमः अस्मिन् भोगे भवेः आस्तुपुरुषमावाहयामि गन्धपुष्पाक्षरैरभ्यच्च नमस्कृत्य मृत्युगे हनमे पापं जन्मयादश्रुतं जतं मृत्युगे ब्रह्मदत्तासिदास्यपेनाभिमन्त्रिता मृत्युगे देहि मे पुष्टिं त्वयि सर्वं प्रतिष्ठितं मृत्युगे प्रतिष्ठिते सर्वं तन्मे नमस्ते प्रतिष्ठिते सर्वं तन्मे नमस्ते तया हतेन पापेन गच्छामि परमां गतिम् స్వం ప్రతిబద్ధామి రక్షమాచలమాచలా సీదా చేసుకోండి తూర్పు తిప్పండి అంతే చేతిలో అక్షరాలు తీసుకోండి కరీంనగర్ లో దారుణం. కరీంనగర్ రూరల్ మండలం బొమ్మకల్ గ్రామానికి చెందిన ఓ తల్లి శ్రీజ 7.5 వయసున్న కొడుకుని విషమిచ్చి తాను బలవన్మరణానికి పాల్పడింది. విషయం తెలిసే శ్రీజ తల్లి జయప్రద కూడా కొద్దిసేపటికే విషయం తాగింది. దీంతో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కుటుంబ కలహాలే ఆత్మహత్యకు కారణంగా తెలుస్తుంది. పూర్తి వివరాలు తెలియాల్సింది. 4 years పెళ్ళి అయ్యి ఇప్పుడు ఎవరెవరు అంటారు? తల్లి కొడుకు ఎట్లా అంటారు? శ్రీజ సూసైడ్. బాబు పేరు రిహాన్స్. ఎంత ఉంటుంది ఏజ్? 11 months. ఇప్పుడు భర్త చేస్తాడు ఇప్పుడు పెళ్ళైనప్పటి నుంచి గొడవలు అవుతున్నాయి అట. రామగుండం పోలీస్ కమిషనర్ మరియు మంచిర్యాల డీసీపీ ఆదేశాల మేరకు కన్నెపల్లి బుద్ధారం గ్రామంలో కార్టన్ సర్చ్ ను నిర్వహించడం జరిగింది. ఇందులో 21 మోటార్ సైకిల్, 3 ఆటోలు మరియు ఒక టాటా ఎస్ పరిశీలించి సరి అయిన పత్రాలు లేని మోటార్ వాహనాలను పోలీస్ స్టేషన్ కు తీసుకురావడం జరిగింది. అలాగే 2 గ్రామాలలో గుడుంబ స్థావరాలను గుర్తించి నాటు సారా తయారీకి కావలసిన పరికరాలను ధ్వంసం చేసి 15 లీటర్స్ నాటు సారాను మరియు 10 కేజీల బెల్లాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. రామగుండం పోలీస్ కమిషనరేట్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ప్రారంభించిన సిపి సైబర్ మోసగాళ్ల చేతిలో మోసపోయిన బాధితుల వెలుసుబాటు కోసం బాధితులు నేరుగా ఫిర్యాదు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తూ రామగుండం కమిషనరేట్ లోనే ప్రత్యేక సైబర్ పోలీస్ స్టేషన్ ను రామగుండం కమిషనరేట్ లో రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఐపీఎస్ అధికారులతో కలిసి ప్రారంభించారు.
ఆంధ్ర ప్రాంతానికి చెందిన తాను 1968వ సంవత్సరంలో కరీంనగర్ జిల్లా ప్రధాన వైద్యశాలలో స్టాఫ్ నర్స్ గా ఉద్యోగంలో చేరినప్పటి నుండి తనను కరీంనగర్ జిల్లా వాసులు తనను ఆదరించి తనకు సహాయ సహకారాలు అందించిందని కరీంనగర్ జిల్లా ప్రధాన వైద్యశాల రిటైర్డ్ నర్సింగ్ సూపరింటెండెంట్ గ్రేడ్ 1 భాగ్యవతి దయానంద్ అన్నారు. ముషిరాబాద్ లోని తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ ఉద్యోగరీత్యా 1968వ సంవత్సరం ఏప్రిల్ 2న తాను కరీంనగర్ జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు నర్సుగా విధులు నిర్వర్తించడానికి చాలా దూర ప్రాంతం నుండి వచ్చానని, మొదటి దశ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయంలో తన భర్త ఎస్పీ దయానంద్ మరియు కరీంనగర్ ప్రజలు తోటి ఉద్యోగులు తనతో పాటు తన తోటి నర్సులకు రక్షణగా ఉండి తమ సహాయ సహకారాలు అందించడం సంతోషమన్నారు. నేను రామచంద్రపురం నుండి కరీంనగర్కు స్టాఫ్ నర్స్గా జాయిన్ కావడానికి ఏప్రిల్ 1 రోజు, ఆ రోజు దశమి అట. 70లో జనవరిలో నా వివాహం అయింది. వివాహం అయిన తర్వాత మరి ఇంకొక కుమారుడు పుట్టాడు, పెద్ద కుమారుడు. ఆయన పుట్టిన తర్వాత మరి నన్ను ఆయన నుండి తెలంగాణ స్టేషన్లో సూపరింటెండెంట్ గారు మమ్మల్ని చాలా ప్రొటెక్ట్ చేసి మమ్మల్ని ఆడపిల్లలను అన్మ్యారీడ్స్ కనుక మాకు చాలా భద్రత కల్పించి ఇల్లు తగలబెట్టారు, మనుషులను చంపేశారు, ఆందోళన అంటే ఇష్టం లేదు. ఆ విధంగా ఎంతో శ్రమపడాల్సి వచ్చిన సమయంలో మరి నాగభూషణం గారు మమ్మల్ని అందరూ కాపాడారు, భద్రపరిచారు, మాకు సెక్యూరిటీ కలిగేస్తారు. ఎక్కడికి వెళ్ళినా మా ఎప్పుడు ఎవరినైనా పంపించేవారు. ఆ విధంగా ఆ స్టేషన్లో కూడా మేము చాలా మరి ఫ్రస్ట్రేషన్లో ఉండి భయపడుతూ పనిచేసాం. హాస్పిటల్లోకి చాలామంది వచ్చి గొడవలు చేసేవారు. అయితే కూడా మరి వాటిలన్నిటిని కూడా జయించడానికి దేవుడు ఎంతో సహాయం చేశాడు. ఇలా ఉంటుండగా కాలం గడుస్తున్న కొద్దీ పనిచేస్తూ కుటుంబానికి, హాస్పిటల్ ఎంప్లాయీస్కు అందరూ కూడా మేము హెల్ప్ చేయడానికి దేవుడు మాకు సహాయం చేశాడు కనుక అందరికీ మరి క్లాస్ 4 కానీ మాతో పనిచేసే వాళ్ళు కానీ కొలీగ్స్ కానీ సమస్యలు ఉంటే వాటిలన్నిటిని కూడా చేయడానికి భార్యాభర్తలుగా మేమెంతో శ్రమించి కష్టపడి వారికి అందుబాటులో ఉండి ఏ రాత్రి కానీ ఏ పగలు కానీ వారికి మేము సహాయం అందించాం. ఆ తర్వాత ఇట్లా గడుస్తుండగా 1984లో ప్రమోషన్ వచ్చింది. ప్రమోషన్ వచ్చిన తర్వాత వరంగల్ నుండి మరి కరీంనగర్ రావడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ 16 ఇయర్స్కు గ్రేడ్ 2గా జగిత్యాలకు వేశారు. అక్కడి నుండి 2 ఇయర్స్ చేయంగా గ్రేడ్ 1 ప్రమోషను 2002 జూలై నిజామాబాద్ వెళ్ళాల్సి వచ్చింది. ఇవన్నీ కూడా మేము ఏమి ప్రయత్నం చేయకుండా దేవుని సంకల్పం చేత మాకు అన్ని పోస్టింగ్లు కూడా ఎంతో అనుకూలంగా దేవుడు మాకు ఇచ్చి, నేను నిజామాబాద్లో ఉన్నప్పుడైతే అనేక మంది యవనస్తుల పిల్లల్ని మన దేవుని మార్గంలో నడిపించడానికి సహాయపడ్డారు. వాళ్ళందరినీ కూడా ప్రార్థనాపూర్వకంగా మరి వారి పనుల విషయంలో కానీ వారి జీవితాల విషయాల్లో కానీ ఎంతో మరి వారి గురించి బాధ్యత తీసుకొని మేము వారిని ఒక మార్గంలో నడిపించడానికి దేవుడు కృప చూపించాం. తర్వాత 2-3 నెలలు ఉండగా దేవుడు అద్భుతంగా కరీంనగర్ తీసుకొచ్చి కరీంనగర్లో నేను రిటైర్ కావడానికి దేవుడు ఎంతో సహాయం చేశాడు. 2004 జనవరి 31న నా రిటైర్మెంట్ అయింది. రిటైర్మెంట్ అయినప్పుడు కూడా ఈ క్షణం వరకు కూడా దేవుడు తన అద్భుతమైనటువంటి ఆశ్చర్యకార్యాలు నా ఎడల, నా కుటుంబం ఎడల, నా పిల్లల ఎడల, నా బంధువుల ఎడల జరిగిస్తూ వస్తున్నాను. అందుకు నేను ఎప్పుడు కూడా దేవునికి కృతజ్ఞురాలై ఉన్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఘనంగా శ్రీ కొండ మైసమ్మ తల్లి జాతర మహోత్సవం. ఆదిలాబాద్ జిల్లా వేల మండలంలోనే సాంగడి గ్రామంలో అట్టహాసంగా ఆలయ భూమి పూజ.
కరీంనగర్ లో దారుణం. కరీంనగర్ రూరల్ మండలం బొమ్మకల్ గ్రామానికి చెందిన ఓ తల్లి కొడుకుకి విషమిచ్చి తాను బలవన్మరణానికి పాల్పడింది. రామగుండం పోలీస్ కమిషనర్ మరియు మంచిర్యాల డీసీపీ ఆదేశాల మేరకు కన్నెపల్లి బుద్ధారం గ్రామంలో కాటన్ సర్చ్. రామగుండం పోలీస్ కమిషనరేట్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ప్రారంభించిన సిపి. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి RP7 టీవీ న్యూస్.